కాళేశ్వరం మంతని రామగిరి ఆధ్యాత్మిక వారసత్వ పర్యటన సర్క్యూట్గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఆయనను కలిసి మంత్రి నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వరం ముక్తేశ్వర దేవాలయం, రామగిరి కోటను టూరిజం హబ్గా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలో గోదావరి నది ఒడ్డున వెలిసిన కాళేశ్వరం ముక్తేశ్వర దేవాలయానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దేశంలో ఎక్కడా కనిపించని విధంగా గర్భగుడిలో 2 శివలింగాలు పూజలు అందుకుంటున్నాయి. ఒకటి ముక్తేశ్వరునిది, మరొకటి కాళేశ్వరునిది. ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది మేలో సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 30 లక్షల నుంచి 40 లక్షల మంది ఇక్కడ పవిత్ర స్నానాలను ఆచరించేందుకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఇక్కడే 2027లోనూ గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ కోటను సందర్శించేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తున్నారు. స్వదేశీ దర్శన్ 2.0 లేదా ఇతర పథకాల కింద ఈ కోటను మెగా టూరిజం హబ్గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.